చూడండి, ఒక్కసారి మనం విన్న కీర్తనలోనే 15వ కీర్తనలోనే మనం ఇంకొక విధంగా మనం ధ్యానం దేవుని ఇచ్చిన ఆ నడిపింపులో మనం చూద్దాం. ఇప్పుడు వరకు నేను చెప్పినట్టుగా మన తండ్రి గారిలో మా నాన్నగారిని తలుసుకున్నప్పుడు నన్ను కన్న తండ్రిని తలుసుకున్నప్పుడు నాకు గుర్తొచ్చే కీర్తన 15వ కీర్తన. మా తండ్రి గారికి ఉండేటువంటి గుణాలు మీకు చెప్పాను. ఆయనలో ఉన్నది 3వ వచనం, 2వ వచనం చూస్తే 2వ వచనం చూద్దాం. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే, దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యెహోవా గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడని 2 ప్రశ్నల్ని వేసి ఆ ప్రశ్నలకు జవాబు ఈ కీర్తనలోనే మనం చూస్తున్నాం. దేవుని గుడారములో అతిథిగా, ఒక చుట్టములాగా, గౌరవార్థంగా, ఒక విలువైన విశ్వాసిగా మనం ఉండాలి. ఆయన పరిశుద్ధ పర్వతం అంటే మనకు ఆశ ఉండాలి, మందిరం అన్నా దేవుని సన్నిధి అన్నా. అలాంటి వారిలో ఉండే లక్షణాలు ఏంటంటే, ఒకటి యథార్థమైన ప్రవర్తన, నీతిని అనుసరిస్తూ ఉంటారు. దేవుని నీతిని ఇందాక చెప్పాను కదా, నీతులు మనకి స్వనీతి అనేది ఒకటి ఉంటుంది, అపవాది నీతి ఉంటుంది, లోకనీతి ఉంటుంది. కానీ మనం అనుసరించేది శాస్త్రుల నీతి కాదు, పరిసయ్యుల నీతి కాదు, దేవుని నీతిని అనుసరించాలి, దేవుని వాక్యాన్నే అనుసరించాలి. అది దేవుని నీతి అంటే ఇది, లేఖనాలను అనుసరించి నడపం. నిజమే మాట్లాడాలి. ఈ రోజుల్లో చూడండి, ఎక్కడ ఎవరైనా అబద్ధం ఒక ప్యాషన్ అయిపోయింది. అబద్ధం ఆడపోతే వాడు నిజంగా తెలివి లేనివాళ్ళలాగా, జ్ఞానం లేనివాళ్ళలాగా, పిచ్చోడు అనుకున్నట్టుగా ఉంటుంది. అందుకని అబద్ధానికి అలవాటు పడిపోయి చాలామంది నిజం మాట్లాడాలంటే కూడా మాట్లాడలేకపోతున్నారు. అబద్ధాన్ని నమ్మే ఆత్మ లోకంలో సంచరిస్తుంది. నిజాన్ని నమ్మేటువంటి కన్నులు లేవు, నిజాన్ని నమ్మే చెవులు లేవు. చూడండి, ఇప్పుడు ఎక్కడైనా చర్చికి వెళ్తామా, ఇప్పుడు ఎక్కడైనా మనం అందరికీ పొగడ్తలు, హెచ్చింపులు, లేక ఏదైనా మంచిగా మాట్లాడితే వెళ్తారు. అదే మనం వెళ్ళిన చర్చిలో మన ఒకలా గురువు గారు, ఆ సేవకుడు మన గద్దించిన, బుద్ధి చెప్పిన, ఖండించిన, హెచ్చరించిన, ఇలాంటి ఖండింపు, హెచ్చరింపు, గద్దింపు ఉన్న వాళ్ళని గౌరవిస్తున్నారా? ఎందుకు? ఒక మాట మీకే తెలుసు, మన ఇళ్లలోనే మన పిల్లల్ని చూద్దాం. మనం పెరిగే వయసులో, మీరేమో నాకు తెలియదు, నా వయసులో వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు కొట్టేవాళ్ళు, ఎప్పుడంటే అప్పుడు తిట్టేవాళ్ళు తల్లిదండ్రులు, ఎప్పుడంటే అప్పుడు అందరి ముందు తిట్టేవాడు, అందరి ముందు హెచ్చరించేవాడు, అందరి ముందు హీనపరిచేవాడు. అయినా తల్లిదండ్రులు తిట్టారనుకునే వాళ్ళం, తల్లిదండ్రులు భయపెట్టారనుకో, బుద్ధి చెప్పారనుకునే వాళ్ళం, కానీ వాళ్ళ మీద కోపాలు రేపుకోవటం కానీ, లేకపోతే వాళ్ళ మీద అలిగేసి ఇంకో రకంగా ప్రవర్తించడం కానీ, పని చేయకుండా ఉండటం కానీ, అవిధేయంగా ఉండేదా? ఇప్పుడు ఎలా మారిపోయింది చూడండి. ఇంట్లో పిల్లల్ని చూడండి, పిల్లల్ని గౌరవించిపోతే తల్లిదండ్రులు గౌరవించాల్సి సరిపోయి మనమే ఉల్టా అయిపోయింది, ఉల్టా రోజులు అయిపోయింది ఈ రోజు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంది. పిల్లల్ని గద్దించామంటే భయం వేస్తుంది, పిల్లలు బుద్ధి చెప్పాలని భయం వేస్తుంది, పిల్లల్ని ఖండించాలన్నా భయం వేస్తుంది. అక్కడికి వెళ్ళొద్దు అని అంటే, అమ్మో వాళ్ళ ముఖం ఎలా పెట్టుకుంటారో బాబు, మళ్ళీ ఇంకో భయం, ఏం చేసుకుంటారో ఇదో భయం. దేవుని సన్నిధిలో ఇప్పుడు మనము దేవుని వాక్య ఖండనకు లోబడాలి, దేవుని వాక్య గద్దింపుకు లోబడాలి. చూడండి, ఎవరైనా, మీరు నన్నైనా, మిమ్మల్ని నేనైనా, వాక్యముతో ఏదైనా హెచ్చరిస్తే తప్పక లోబడాలి. వాక్యం చేత ఎవరైనా మనల్ని గద్దించిన, హెచ్చరించిన, ఖండించిన, దేవుడే మాట్లాడతాడు.
చూడండి, బిలాము అనే ఒక ప్రవక్తకి గార్ధబొమ్మ ద్వారా దేవుడు గద్దించాడ, కానీ ఆయన విన్నా. ఒక్కోసారి పిల్లల చేత దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. ఒక్కోసారి మనం ఎరగనటువంటి మనుషుల ద్వారా, హీనమైన మనుషులతో, లోకంలో ఏ పేరు లేని, ప్రతిష్ట లేనటువంటి వాళ్ళ చేత కూడా దేవుడు మనతో మాట్లాడతాడు. సృష్టితో, ప్రకృతి ద్వారా ప్రభు మాట్లాడతాడు. కానీ ఆలకించు, గ్రహించలేరు అన్నమాట. సో అందుకని యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి, దేవుని నీతిని అనుసరించుదాం. నేను అనుకుంటాను, నాకెవరైనా ఖండించి, గద్దించి, బుద్ధి చెప్పి హెచ్చరించేవారుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది నాకు. ఇప్పటికీ నాకు సేవలు ఎంత అనుభవం ఉన్నా, మనవరాళ్ళ సంతానం నేను కలిగి ఉన్నా, నాకు ఆశ ఏముంటుందంటే ఎవరైనా ఒక విశ్వాస అయినా చాలు, పాస్టర్ గారు, అయ్యగారు, ఇదిగో ఇది వాక్యం ఇలా ఉంది పాస్టర్ గారు, మీరు ఇలా ఉండండి, ఇలా నడవండి, ఇలా చెప్పండి, ఇలా రండి, ఇలా తీసుకోండి, ఉండండి, లేక వాక్యానుసారంగా నాకు ఏదైనా సేవకునికి సేవా విషయంలో నన్ను హెచ్చరిస్తే, నన్ను ప్రోత్సహిస్తే నాకు ఎంత మంచిగా ఉంటుందని అనుకుంటా. మనందరిలోనూ ఆ ఆశ ఉండాలి. కానీ మనుషులు ఎవరు మెచ్చుకుంటారా, ఎవరు పొగుడుతారా, ఎవరు గణపరుస్తారా అనుకుంటారు. దాని వెనకాల మనకు కష్టం ఉంది, నష్టం ఉందని చూడండి. గాయము చేసి మేలు చేసేవాడు గొప్పోడా, పొగిడేవాడు గొప్పోడా? మనల్ని గాయం చేసినా పర్లా, మేలు చేస్తున్నాడు, వాళ్ళే గొప్పడు నా దృష్టి. మీరైనా సరే. తర్వాత మనము కొండెములు ఆడకూడదు. ఎక్కడ మాట అక్కడే, ఫలానా సో అండ్ సో అని ఇక్కడ మాట తీసుకెళ్ళి ఇంకో చోట చెప్పకూడదు. అది ఒక పాపం. అది దాన్నే కొండెములు అంటారు. ఇక మనల్ని నమ్ముకున్న వారికి కీడు చేయకూడదు. వాళ్ళు ఎవరైనా, భర్త భార్యను నమ్ముతాడు, భార్య భర్తను నమ్ముతుంది, పిల్లలు తల్లిదండ్రులు నమ్ముతారు, తల్లిదండ్రులు పిల్లలు నమ్ముతారు, అలాగే ఫ్రెండ్ సర్కిల్, అలాగే బంధువులు, ఎవరైనా ఎలా ఉండాలంటే ఏమండి, కీడు చేయకూడదు. దయచేసి మేలు చేయకపోయినా పర్లేదు, కానీ కీడు మాత్రం చేయకూడదు. ఎవరికైనా మన కుటుంబ జీవితంలోనే కానీ, ఫ్రెండ్లీ స్నేహాల్లోనే కానీ, ఎవరైనా మనలాంటి మనుషులే కదా. వాళ్ళు మన కీడు చేస్తే మనం భరించగలమా? మనం చేయొద్దు. చేతనైతే చేద్దాం, మేలు చేయండి, లేదా వద్దు. కీడు అసలు చేయకూడదు. ఏమండి, తర్వాత వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు మోపకూడదండి. దరిద్రం. తన పొరుగు వాని మీద నింద మోపడు. ఏంటి ఇలా ఉన్నారు మీ పరిస్థితి అంటే, వాళ్ళు పొరుగోళ్ళు, ఈరుగోళ్ళు, తోటోళ్ళు, పోటోళ్ళు, కీటోళ్ళు, ఇంటోళ్ళు, బయటోళ్ళు ఓహో చెప్పుకుంటూ ఉంటారు. ఎవరిని నిందించవద్దు. నిన్ను దేవుడు వాడుకుంటాడు, దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు. మనుషులు నాకేం చేయగలరు అని అంటాడు బైబిల్లో. మనుషులు నరమాతృలు నన్ను ఏకేం చేయగలరు, దేవుడు మన పక్షాన ఉండగా. కనుక ఈ 15వ కీర్తనలో ఏమండి, ఎవరి మీద చర్చికి రావట్లేదు, ప్రార్థన వాళ్ళు రావట్లేదు, వీళ్ళు రా. ఇదేది వాళ్ళ ఆశీర్వాదం విషయంలో కూడా అట్లాగని, అయ్యా వాళ్ళు ఆశ్రయించబడ్డాక నన్ను ఆశ్రయించమని ప్రార్థన చేయమని చెప్పు. మరి వాళ్ళు ఆశ్రయించబడ్డాక వాళ్ళకి అన్ని ఇచ్చినాక నాకివ్వు అని అడగండి. అలా ఎవరైనా ప్రార్థన చేస్తారా? అలా ఎవరైనా కోరుకుంటామా? కోరుకోం. కానీ ప్రార్థన, భక్తి, మందిరం వచ్చి వెళ్ళే విషయంలో అయితే వీళ్ళు ఇస్తున్నారా? వాళ్ళు ఎవరు చెప్పట్లేదు, నేను మాట్లాడాలా? ఇలా మనుషుల మీద నిందలు మోపుతాం. దేవునికి ఇచ్చే విషయంలో, దేవునికి దగ్గరికి వచ్చే విషయంలో, దేవుని కొరకు చేసి ఎవరిని మన చేతనైంది చేసుకుంటూ పోవాలి, కానీ ఎవరిని నిందించకూడదు. తర్వాత మనం చూస్తే
ఇందాక చెప్పాను, నీచులు మనం అసహ్యించుకోవాలి. అంటే దేవుని నీతిని ఎరగని వారిని, దేవుని నీతి గుర్తించిన వారిని అనగా ఒక్క మాటలో మీకు చెప్పాలంటే ఈ బైబిల్ ప్రకారం నడవడం వల్లనే అది ఎంతటోళ్ళైనా మన దృష్టిలో అసహ్యులు, పెంటతో సమానం. పెంటను చూసి ఎంత అసహ్యించుకొచ్చి అని లేఖనాలను గ్రహించిన వాళ్ళని, లేఖనాలలో నీతిని ఎరగని వాళ్ళని అసహ్యించుకోవాలి. ఏమండి? తర్వాత మనం చూస్తే ఇంకా రండి, అక్కడ ఏముంటుందంటే 4వ వచనంలో ఉండి చూస్తున్నాం. 15వ కీర్తన 4వ వచనంలో అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని మనము సన్మానించుకోవాలి. లోకములో ఎంతోమంది ఉంటారు, అలాంటి నీచులను అసహించుకోవాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించాలి. దేవుని బిడ్డలకు సన్మానం ఇవ్వాలి. సారేపత విధవరాలు ఏలియా అనే దైవజనుని చేర్చుకుని కరువులో ఆయనకి ఆతిథ్యం ఇచ్చింది. తన ఇంటి నిండా సమృద్ధి కలిగి ఉంది. కనుక గనురాలైన స్త్రీకి అయితే ఆమెకు కొద ఉంది, సంతానం లేదు, అన్నీ ఉన్నాయి. దైవజనుని చేర్చుకుంది, ఆ కొదువు తీరిపోయింది. ఇంకా ఎన్ని చెప్తారు చెప్పండి. చెరసాల నాయకుడు అంట, అధికారం ఉంది, పవర్ ఉంది, కానీ ఆ ఇంటిలో ఆనందం లేదు. దైవజనులు చేర్చుకుని దేవుని సేవకులు చెప్పిన వాక్యానికి లోబడి బాప్తిస్మం ఎప్పుడు పొందాడో తన ఇంటి వారితో అప్పుడు ఆనందించండి. అప్పుడు వరకు తన ఇంట్లో ఆనందం లేదు, తన కుటుంబంతో. అంత అధికారం ఉన్నా సరే. కనుక దైవ సేవకులు చేర్చుకుని, దేవుని సేవకులను చేర్చుకుని సన్మానించిన వాళ్ళు ఎవరైనా ఆశ్చర్యించబడినట్టే చూస్తాం, కానీ లేఖనాల్లో కానీ ఎక్కడైనా సరే దేవుని భయభక్తుల్ని కలిగిన సేవకులు చేర్చుకోకుండా బాగుపడ్డ వాళ్ళు ఎవరు లేరు. కనుక దేవుని దాసులను యెహోవా యందు భయభక్తులు నేర్పిస్తారు, దేవుని యందు భయభక్తులతో నడిపిస్తారు అన్నటువంటి వారిని సన్మానించాలి. అతడు ప్రమాణం చేయగా మా నష్టము కలిగిన మాట తప్పడు. చూడండి, మనం ఏదైనా మాట ఇచ్చే మా దేవునికి, మనుషులకి మాట తప్పం. ఇంట్లో తప్పితే ఊరుకుంటారా? ఊరుకోరు. దేవునికి కూడా మనం మాట ఇచ్చాం, నష్టమైన మాట తప్పకూడదు. మన దగ్గరే దేవుడు ఏదైనా ద్రవ్యము ఎప్పుడన్నా ఉంచాడా, మనం తినగా కొంచెం 10 రూపాయలు మిగించుకునేలాగా. ఎవరైనా ఆపదలుంటే ఆయనకు అర్థమైంది, మళ్ళీ ఇస్తారు. తర్వాత మన జోలికి రానోళ్ళు, ఎవరి జోలికి వెళ్ళినోళ్ళు, ఏ పాపము లేకుండా, ఏ లోపం లేకుండా, ఎవరికి కీడు చేయకుండా నిరపరాధులు అంటారు వాళ్ళని, నిరపరాధులు. అలాంటి వాళ్ళని చెరపటానికి లంచాలు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని ఏమనరు, వాళ్ళు ఏం చేయలేరు, వాళ్ళు మన మీదకి రాలేరు, కొట్లాటకి రాలేరు, కేసులు పెట్టలేరు, మనల్ని జయించలేరు, మనలతో మాట్లాడలేరు, వాళ్ళకి ధైర్యం లేదు, వాళ్ళ పక్షాన ఎవరూ లేరు అని అలాంటి వాళ్ళు, ఇలాంటి అపరాధం చేయనటువంటి వాళ్ళని నిరపరాధులు అంటారు. అలాంటి వాళ్ళకి చెరపటానికి ఎవరి మాటలు ఇది వాళ్ళకు ద్రోహం చేయవద్దు. అంటే లంచం పుచ్చుకోవద్దు. లంచం అంటే అర్థం ఏంటంటే, కొంతమంది ఎవరినైనా ఇంకొకళ్ళు ఎవరైనా నష్టం చేయాలంటే, ఎవరికైనా ద్రోహం చేయాలంటే ఏం చేస్తారంటే, వాళ్ళకు ద్రోహం చేయడానికి ఇంకొక వ్యక్తిని వాడుకుంటారు. ఆ వ్యక్తికి ఏం చేస్తారు, ఒక టీయో ఒక టిఫినో, ఇంకా లోకరీతిగా అయితే ఇంకా ఏ మర్యాదలు చేసేసి ఆ వ్యక్తిని సాధనంగా వాడుకొని ఆ నిరపరాధులు, అంటే అపరాధం ఏ తప్పు లేని వాళ్ళని ఏం చేస్తారు, పాడు చేసేస్తారు. ఇప్పుడు మీరు చాలామంది, కొంతమంది ఉంటారు, ఎవరన్నా పిలిచి మర్యాదగా పిలిచి టీ తాగు, టిఫిన్ చేయి, లేదా కూర ఇచ్చి, లేకపోతే ఇంకే నారచ్చి, ఏదన్నా నూనె పోసిన మాటలో, తేనె పోసిన మాటలో మాట్లాడడానికి పడిపోతారు. దెబ్బకి పడిపోయి ఏం చేస్తారు, అక్కడ మాట ఇక్కడికి మాటలు చెప్పేసి వేసేస్తారు. వాళ్ళు ఏం పెంట తినమంటే ఆ పెంట తినేస్తారు. అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ సమాజంలో. అందుకని ఇక బైబిల్ ముందు చెప్తుంది, నిరపరాధుని చెరుపుడికై అలాంటి ఎవరైనా ఏది కూడా నువ్వు తీసుకోవద్దు. ఎవరిని చెరపటానికి తీసుకోమక్క, ఎవరికైనా మేలు చేయటానికే తీసుకో. కనుక ఎన్ని ప్రకారంగా చేస్తే, ఈ ప్రకారంగా నువ్వు చేస్తే నువ్వెప్పటికీ కదల్చబడవు. పర్వతాలు దద్దరిల్లిన, కొండలు పెగలిపోయినా కానీ
ఏ నష్టం కష్టం రాకుండా దేవుడు నిన్ను కాపాడతాడు. ఏ తెగులు నీ గుడారాలను సమీపించకుండా దేవుడు కాపాడతాడు. ఏ విధమైనటువంటి ఉత్పత్తులు లోకం మీదకి వచ్చినా, ఏ విధమైనటువంటి కరువులు కాటకాలు వచ్చినా, ఎటువంటి బైబిల్లో ఉంది 10,000 మంది పడిపోయినా సరే, 1000 మంది కూలిపోయినా సరే, ఏ అపాయం నీకు రాదు, నేను నీకు తోడై ఉంటాను. నిన్ను స్థిరపరచువాడు, బలపరచువాడు, మనల్ని బలపరచువాడు, స్థిరపరచువాడు, ఆశీర్వించువాడు యేసుతో. ఆయన దృష్టిలో అతిథిగా ఉందాం, ఆయన సన్నిధిలో నివాసం ఉందాం. ఆయన దృష్టిలో అతిథిగా ఉండేవారిలో, ఆయన సన్నిధిలో నివసించే వారిలో ఈ లక్షణాలన్నీ కనబడితే అలాంటి వారు ఎన్నడూ కూడా ఏ విధంగానూ కదర్చబడరు, కూల్చబడరు, నశించరు. వాళ్ళని ఏది చేయాలన్నా ఎవరి వలన కాదు, ఎందుకంటే దేవుడు వారి పక్షంగా ఉంటాడు, స్థిరపరుచును, బలపరుచును, ఆశీర్వదిస్తాడు కదా. అందుకని 15వ కీర్తన మళ్ళా చదివి ఇందులో ఉన్న మంచి గుణలక్షణాలు నేర్చుకుని ఆ ప్రకారం జీవిస్తే దేవుడు ప్రతి ఒక్కరిని దీవిస్తాడు. దేవుడు అలాంటి కృప మనందరికీ ప్రసాదించును గాక.